హలో అండి, వెల్కమ్ టు విద్యాస్ వస్త్రాలయ. విద్యా భారతి చిలుకల ఛానల్లోనే విద్యాస్ వస్త్రాలయ కలెక్షన్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ ఈ ఇయర్ ఫెస్టివల్ బాగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మాత్రం ప్యూర్ కాటన్ శారీస్ అండి. మనకి సమ్మర్ అయితే వచ్చేస్తుంది. సో కాటన్ శారీస్ అనేవి చక్కగా సీజన్ లేకుండా కట్టేసుకోవచ్చు అండి. కాకపోతే ఎండాకాలంలో ఏంటంటే ఇంకా మనకి హాయిగా అనిపిస్తుంది కాబట్టి, ఇంకా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మంచిగా కట్టేసుకుంటాము. ఒక్కొక్క శారీ ఒక్కొక్కలా ఉంటుందండి. ఎందుకు చెప్తున్నాను అనేది వీడియో చూస్తున్న కొద్దీ అర్థమైపోతుంది అనమాట. ఆల్రెడీ రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక్కొక్క శారీ అనేది ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి. సో మన కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. కానీ చూపిస్తూ మాట్లాడతాను. ఒకసారి చూడండి, శారీ అయితే మాత్రం చాలా బాగుంది కదా. కలర్ కూడా భలే ఉందండి. అసలు మనకి మంచి కాఫీ కలర్ కాంబినేషన్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే మనం పెసర పచ్చ అంటాం కదండి, పెసర పొట్టు కలర్ అంటాం కదా, మనకి ఆ కలర్ కాంబినేషన్ కూడా ఉందండి. షిబోరి టైప్లో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారనమాట. ఒక్కసారి నేను మీకు శారీ తీసి చూపిస్తాను, క్లియర్గా అర్థమైపోతుంది ఆ డిజైన్ ఎలా ఉంటుంది, ఏమొచ్చింది. ఇదంతా కూడా మనకి ఎలాంటి కాటన్ అంటే చక్కగా గంజి పెడతాం కదండి. ఈ శారీస్కి అయితే మాత్రం మనం బయటకు ఎక్కడికైనా వెళ్తున్నాము వేసుకోవాలి అనుకుంటే మాత్రం 100% గంజి పెట్టాల్సిందే అండి. గంజి పెడితేనే మళ్ళీ సేమ్ చక్కగా ఇలా ఉంటాయన్నమాట. నార్మల్గా లేదు మేము రెగ్యులర్గా వేసేసుకుంటాము అనుకుంటే మాత్రం గంజి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా సాఫ్ట్గా ఉంటాయి. కానీ గంజి పెట్టుకుంటే మంచిగా మళ్ళీ ఐరన్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే లుక్ వస్తుంది అనమాట. అందుకే ఇంత స్టిఫ్గా ఉంది. గంజి పెట్టిన కాటన్ కాబట్టి చాలా స్టిఫ్గా ఉందన్నమాట. ఫస్ట్ టైం మనం వెతకకుండానే బ్లౌజ్ వచ్చేసింది. ఒకసారి శారీని చూడండి, ఎంత బాగుంది కదా. చాలా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అద్దరిపోయిందని చెప్పాలి. అంత మనకి ఇదంతా కూడా షిబోరి టైప్లో వచ్చిందండి. షిబోరి అని ఎందుకు అంటామంటే మనము కలర్స్ అనేవి మిక్స్డ్ అలా వస్తుంది అనమాట. మనకు ఓన్లీ అలాగా షిబోరిలోనే చూస్తూ ఉంటాము. సో ఒక్కసారి మనం శారీని దగ్గరగా చూసుకున్నట్లయితే చక్కగా మనకి శారీ అంతా కూడా ఇలా డైమండ్ షేప్స్ ఉంటాయి కదండి. ఇలా డైమండ్ షేప్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అందంగా వచ్చేసిందండి శారీ అంతా కూడా. షిబోరి అని ఎందుకన్నానంటే మనం ఇక్కడ గమనించినట్లయితే కాఫీ కలర్ ప్లస్ మనకి పెసర పొట్టు అంటాం కదండి, పెసర పొట్టు కలర్, రెండు కలర్స్ కాంబినేషన్లో వచ్చేసింది అనమాట. శారీ ఒరిజినల్ కలర్ అయితే మాత్రం కాఫీ కలరే అండి. కానీ మనకి షిబోరి లాగా ఏదైతే డిజైన్ వచ్చిందో అదే పెసర పచ్చ వచ్చింది, తర్వాత బిస్కెట్ కలర్ వచ్చేసిందండి, అంటే క్రీమ్ కలర్ వచ్చేసింది అనమాట. సో ఇలా ఈ రెండు కలర్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇంకా చెప్పాలంటే శారీలో మనకి ఇలా డైమండ్ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైమండ్ షేప్స్ అన్నిటి కూడా ఏ షేప్ తయారవుతుంది తెలుసా? నేను మీకు శారీ తీసినప్పుడు చూపిస్తాను, భలే అనిపిస్తుంది. మనం బార్డర్ చూసుకున్నట్లయితే మనం ముగ్గులు పెట్టుకుంటాం కదండి ఇంట్లో, చక్కగా అలా ముగ్గులు పెట్టుకున్నట్లు ఎంత నీట్గా ఇలాగా ముగ్గుకి మనము చుక్కలు పెట్టుకుంటాం కదా, అలా చక్కగా మనకి ఇక్కడేమో తీగ అల్లినట్లు చక్కగా ఫ్లవర్స్ అన్ని పువ్వులన్నీ ఇచ్చేసారు. ఆ పువ్వులు ఆకులు అలా ఇచ్చేసారు కదండి. దాన్ని హైలైట్ చేస్తూ మనకి ఇలాగా ముగ్గులాగా చుక్కలు ఇచ్చేసారనమాట. భలే అనిపిస్తుంది కదా అండి. కిందేమో నాకు బాగా అనిపిస్తుంది ఇలా శారీస్ చూసినప్పుడు. చక్కగా చాలా బ్యూటిఫుల్గా మనం ముగ్గు వేసుకున్నప్పుడు ముగ్గు కర్ర పెట్టుకుంటాం కదా, అలా అందంగా ఇచ్చేసారనమాట. చాలా చాలా బాగుంది. కింద మనం చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా టెంపుల్ బార్డర్ స్టైల్లో ఇచ్చేసారనమాట. సేమ్ మనకు అదే ఇక్కడ కూడా రిపీట్ అయిపోతుంది. చాలా బాగుంది కదండి. కానీ శారీస్ ఈ శారీ కూడా ఓన్లీ 5 శారీస్ అంటే 5 చీరలు మాత్రమే ఉన్నాయి. ఎందుకు అంటే మనం వీడియో పోస్ట్ చేసే కంటే ముందే లైవ్లో కస్టమర్స్ మనకి శారీస్ అనేవి 10 వస్తాయండి. 10లో 10 రకాలు వస్తే 10లో ఒక్కొక్క చీర ఒక్కొక్క
డిజైన్ ఉంటుంది, ఒక్కొక్క అంటే కలర్ కూడా ఉంటుంది అనమాట. సేమ్ ఒక చీర ఇంకొక చీర ఒకేలా ఉండదు. అప్పుడు ఏమవుతుంది అందరికీ, సో 4 చీరలు కొనుక్కున్న 4 రకాలు ఉంటాయి కదా, అలా తీసేసుకున్నారనమాట. నిజానికి మనం చాలా తెప్పించాం ఈసారి, సమ్మర్ సీజన్ కాబట్టి కాటన్ శారీస్ అన్నీ అయిపోతూనే ఉన్నాయన్నమాట. తెప్పించే కొద్దీ వస్తూనే ఉన్నాయి, తీసుకుంటూనే ఉన్నారు. అంత బాగుంటాయి అన్నమాట. మనకి చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇదంతా కూడా మనం గంజి పెడతాం కదండి, సేమ్ అదే కాటన్ అండి. మనం పట్టుకున్న తర్వాత మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎలాంటిది అనేసి. ఒక్కసారి శారీ నేను తీసి చూపిస్తాను పళ్ళు ఎలా ఉంటుంది అనేది. బ్లౌజ్ అయితే మనం చూసేసాం కదా, కానీ క్లియర్గా చూపిస్తాను. ఒక్కసారి బ్లౌజ్ కూడా చూసేయండి. బ్లౌజ్ చూస్తే మనకి ఒకసారి దగ్గరగా చూస్తున్నామంటే బ్లౌజ్ అనేది నేను చెప్పాను కదా, మనకి కాఫీ కలరు ఇంకా పెసర పొట్టు కలర్ అంటాం కదా, 2 కలర్స్ కలిపేసి వచ్చిందండి. ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా అండి. మనం పుట్టిన పిల్లలకి వేస్తాం కదా సాఫ్ట్గా కాటన్, అంత సాఫ్ట్ ఉందండి. చాలా చాలా బాగుంది. అసలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బార్డర్లో మనకి ఏ విధంగా అయితే ఇచ్చేసారో సేమ్ అదే ఇక్కడ కూడా ఇచ్చేసారండి. భలే ఉందండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఒకసారి పళ్ళు ఎలా వస్తుందో చూసేద్దాము. లాస్ట్ టైం కాటన్ శారీస్ పెట్టినప్పుడు అయితే ఎంతమంది అండి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కొక్కరు ఎన్ని ఆర్డర్ చేసుకుంటున్నారంటే సింగిల్ పీస్ అయితే కాదండి, 2, 3, 4 ఇలా చేసుకుంటూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా చాలా ట్రస్ట్ చేస్తున్నారు. అండ్ మనకి బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది బ్లౌజ్ చూసాం కదా, పళ్ళు ఎలా వస్తుంది చూసేద్దాము. నేను ఇందాక ఒకటి మెన్షన్ చేశాను, చూసారా మీరు? ఏంటి అంటే ఇక్కడ మనకి డైమండ్ షేప్స్ అన్నీ వచ్చాయని చెప్పాను కదా, ఆ డైమండ్ షేప్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఫామ్ అయిపోయి పెద్ద డైమండ్ లాగా భలే ఇచ్చేసారండి. ఒకసారి మనం చూస్తే, ఒకసారి దగ్గరికి రండి. అబ్స్ట్రాక్ట్ డిజైన్ అంటాం కదండి, అంటే తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది, లేకపోతే మాత్రం ఇది ఒక డైమండ్ షేప్లో ఇచ్చేసారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి మనం పళ్ళు ఎలా వస్తుందో చూసేద్దాము. అసలు కాటన్ శారీస్లో నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే పళ్ళు చూపించడం అండి. ఎంత అందంగా వస్తున్నాయండి చీరలకి పళ్ళు అయితే మాత్రం భలే ఉంటున్నాయండి. కొంగు ఒక్కసారి చూడండి, ఎంత బాగుంది కదా, చాలా చాలా బాగుంది. నాకు ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంటే కలర్ కాంబినేషన్ కానీ కట్టుకున్న తర్వాత ఈ కలరు ఎవరికైనా సరే అండి ఇట్లీ సెట్ అయిపోతుంది. అంత మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి ఇది. ఒకసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీ డిజైన్ అంతా మనకి ఇక్కడ బార్డర్లో ఏదైతే ముగ్గు పెట్టినట్లు చక్కగా డిజైన్ ఇచ్చేసారో సేమ్ అలాగే ఇచ్చేసారనమాట అండి. ఇక్కడ అంతా కూడా సేమ్ అలాగే ఇచ్చేసారు. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే చిన్నగా ఫ్లవర్స్ ఎలా అయితే అల్లుకుంటే ఈ మధ్య ఇట్లా నెక్లెస్లు వస్తున్నాయండి, సేమ్ అదే మనకి శారీలో ఇచ్చేసారనమాట. ఇక్కడ అంతా కూడా మనం గొబ్బెమ్మల దగ్గర ముగ్గు పెడతాం కదా, అలాగే ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫోటో ఫ్రేమ్స్లో అప్పట్లో వచ్చేయండి, ప్రతి ఒక్కరిలో ఉండేవి మనకి. అప్పట్లో మనం ఫొటోస్ కంటే కూడా ఫోటో ఫ్రేమ్స్లో మనకి ఓన్లీ ఇట్లాగా పూల చెట్లు లేకపోతే ఫ్లవర్ వాజెస్ ఉంటాయి కదా, అవే వచ్చాయి అనమాట ఫోటో ఫ్రేమ్స్. మనం కొనుక్కున్నా కూడా అలాగొచ్చేసిందండి ఈ శారీకి డిజైన్. భలే ఉంది కదండి. నాకైతే భలే అనిపించింది చూడగానే. పాత రోజులన్నీ గుర్తొచ్చేసాయి అనమాట. చాలా చాలా బాగుంది. శారీ ప్రైస్ అయితే మనకి 699 రూపీస్ అండి. మనకి కాటన్ శారీస్లో టూ టైప్ ప్రైజెస్ ఉంటాయండి. ఒకటి 699 ఉంటుంది, ఇంకా 799 కూడా ఉంటుందండి. ఈ శారీస్ అయితే మాత్రం 699 రూపీస్ అండి. మనకి డిజైన్స్ ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ బట్టి కూడా మనకి ప్రైజెస్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి 699 రూపీస్ పడుతుంది అనమాట. ఈ శారీస్ అన్ని ఇట్లా డిఫరెంట్గా. నేనైతే మాత్రం ఏమై చేసాము మూవీలో సమంత గారు మొత్తం కూడా కాటన్ శారీస్ కట్టేవాళ్ళండి. అవి చూసి నాకు అనిపించేది అనమాట,
ఈ కాటన్ శారీస్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయి. చక్కగా గంజి పెట్టుకొని ఐరన్ చేసుకొని భలే కట్టుకొని ఉంటారండి. అప్పుడు అనిపించింది ఆ కాటన్ శారీస్కి బ్లౌజెస్ కూడా భలే డిఫరెంట్గా వచ్చాయి. శారీస్ కూడా సింపుల్గా ఉన్నాయి, కట్టుకున్న తర్వాత చూస్తే మాత్రం ఒక మంచి లుక్ అనేది అఫీషియల్ లుక్ ఆఫీస్ వేర్కి వేసుకుంటారు కదా, అలా భలే అనిపించింది నాకు. సో అప్పుడు అనుకున్నాను ఇట్లా డిఫరెంట్ కాటన్ శారీస్ ఉంటే భలే ఉండు అని. సో మన దగ్గర కూడా ఆ శారీస్ అనేది తెప్పించేసాను అనమాట. సో ఫస్ట్ శారీ అయితే ఇది. ఓన్లీ 5 శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి మనకి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట, చూసేసారా. సో నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం మనము. మన నెక్స్ట్ శారీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అయితే మాత్రం. మనకి మంచి బాటిల్, ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్ అండి. ఒకసారి నేను దగ్గరగా చూపించేస్తాను శారీ అనేది. బ్లౌజ్ కూడా వచ్చేసింది. శారీ మనం చూసుకున్నట్లయితే మనకి శారీ అంతా కూడా క్రీమ్ కలర్లో వస్తుంది అనమాట. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే శారీని, ఈ శారీ అంతా కూడా చీరకు మనకి క్రీమ్ కలరే అండి. కానీ పైన మనకి ఇలాగా చక్కగా బాటిల్ గ్రీన్ కలర్ అంటాం కదండి. ఇప్పుడు బాటిల్ గ్రీన్ కలర్ అంటున్నాము, కానీ మనకి బాగా తెలిసిన కలర్ అయితే మాత్రం ముదురు ఆకుపచ్చ అంటాం కదండి. ఆ కలర్తో ఇలాగా మొత్తం కూడా మనకి ఇలాగా చెక్స్ కూడా కాదు, ఇవి లైన్స్, ఒక లైన్స్ మనకి అగ్గి పుల్లలు అంటాం కదా, అట్లా డిజైన్ అంతా వచ్చేసింది అనమాట. చక్కగా ఆ డిజైన్ మీద మనకి ఇలా ముగ్గుకి మనం చుక్కలు పెట్టుకుంటాం కదా, ఆ డిజైన్ అంతా వచ్చేసిందండి శారీకి మొత్తం కూడా. మనం బార్డర్ చూసుకున్నట్లయితే చక్కగా మనకి 5 ఇంచెస్ అంటే 5 ఇంచుల బార్డర్ వచ్చేసిందండి. ఆ 5 ఇంచుల బార్డర్లో కూడా మీరు బాగా గమనించినట్లయితే ఎంత బ్యూటిఫుల్గా మనకి ఇలాగా ఇక్కడ ఒక బంతి పువ్వు ఇచ్చేసారండి. ఆ బంతి పువ్వుకి ఇలా చక్కగా కూడా ఆకులు ఇచ్చేసారు. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, భలే ఉందండి అసలు. ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా మనకి సమోసా వర్క్ అంటాం కదండి, లేకపోతే మనం దీన్ని టెంపుల్ బార్డర్ స్టైల్ అని అంటాం అనమాట. సో ఇట్లా వచ్చేసింది అనమాట. మంచి మనకి బార్డర్ అనేది కూడా ఇక్కడ ఏదైతే క్రీమ్ కలర్ ఉందో సేమ్ అండి. కాకపోతే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ హైలైట్ అవ్వడం వల్ల ఈ ఒరిజినల్ కలర్ అనేది చక్కగా కనిపించేస్తుంది. ఇక్కడ ఏమో మనకి వంగ పువ్వు కలర్ అంటాం కదండి, ఆ వంగ పువ్వు కలర్ వచ్చేస్తుంది అనమాట. సో మనం పైన చూసుకున్నట్లయితే చక్కగా మనకి ఇక్కడ ఓన్లీ 3 ఇంచుల బార్డర్ అండి. 3 ఇంచుల బార్డర్ ఇచ్చేసి తులిప్ ఫ్లవర్స్ తులిప్ కాదండి, మందార పువ్వులు అంటాం కదా మనం, మందార పువ్వులు అల్లుకున్నట్లు ఎంత అందంగా ఇచ్చేసారు. చాలా బాగుందండి. ఒక్కసారి ఈ శారీకి మనం బ్లౌజ్ అనేది చూసేద్దాము. బ్లౌజ్ కూడా భలే ఇచ్చేసారండి. బ్లౌజ్ తాకుతుంటే తాకాలనిపిస్తూనే ఉందండి. చాలా సాఫ్ట్గా ఉంది, ఎంత బాగుందో. మనకి శారీ అయితే ఖచ్చితంగా ఇది గంజి పెడితే పట్టుకున్న ఫీల్ వచ్చేస్తుందండి. ఇదైతే మాత్రం పట్టుకున్నప్పుడు సేమ్ అదే ఫీల్ వస్తుంది. గంజి పెట్టుకున్నప్పుడు మనకి చీర ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. మనకి బ్లౌజ్ అయితే మాత్రం దగ్గరగా చూసుకున్నట్లయితే బ్లౌజ్కి మనకి ఇక్కడంతా కూడా డైమండ్ షేప్స్ లాగా వచ్చేసిందండి. డైమండ్ షేప్స్లో కూడా కలర్స్ చేంజ్ అవుతూ వచ్చింది, చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇదంతా కూడా మనకి శారీలో ఏదైతే బాటిల్ గ్రీన్ ముదురు ఆకుపచ్చ రంగు ఇచ్చేసారో సేమ్ అదే టెంపుల్ స్టైల్ బార్డర్ ఇచ్చేసారనమాట. చాలా బాగుందండి, ఎంత బాగుందో. చాలా వరకు నేను చూస్తుంటాను మనకి ఏదైతే శారీలో వస్తుందో ఆ బ్లౌజ్ కుట్టించుకోవట్లేదు. మన దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి వేసేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ ఫ్రాక్ వీటితో చిట్టి ఫ్రాక్ వస్తుందండి న్యూ బోర్న్స్కి, తెలుసా. కుడితే సూపర్ సాఫ్ట్గా ఉంటుంది, భలే ఉంటుందండి వాళ్ళకి వేస్తే. అంటే నాకు అలా అనిపించింది, చాలా బాగుంటుంది. ఒకసారి మనం పళ్ళు చూసుకున్నట్లయితే చీర కలర్ అయితే చాలా బాగుందండి. రంగు అయితే మాత్రం అద్దరిపోయింది, చాలా బాగుంది మనకి. ఒక్కసారి మనం కొంగు చూసుకున్నట్లయితే కొంగుకి ఫిదా అయిపోతామండి, అంత బాగుంది. కొంగు భలే వచ్చేస్తుందండి. ఒక్కసారి
అసలు కొంగు చూసుకున్నట్లయితే మనం చక్కగా దగ్గరగా చూద్దాం ఒకసారి. మనకి కొంగు అనేది చాలా అందంగా ఇచ్చేసారండి. బార్డర్లో మనకి ఏవైతే ఇక్కడ బంతి పూలు ఇచ్చేసారో సేమ్ అలాగే ఇచ్చేసారండి. ఎక్కడ చూసుకున్నట్లయితే పైన కూడా ఒక బార్డర్ ఇచ్చారని చెప్పాను కదండి, 3 ఇంచుల బార్డర్ ఏదైతే ఉందో అది ఇలాగా ఇచ్చేసారనమాట. ఆ తర్వాత మనకి శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ ఇచ్చేసారు. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ మందార పువ్వులు ఉంటాయి కదండి, సేమ్ అదే డిజైన్ ఇచ్చారు. సో అట్లా ఇస్తూనే ఉన్నారండి. చాలా చాలా అందంగా ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి శారీ అయితే మాత్రం. ఒకసారి శారీని అలా చూసేసేయండి దూరంగా, చాలా బాగుంది కదా. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ కట్టుకున్న తర్వాత ఇంకా అందంగా ఉంటుందండి ఈ శారీ అయితే మాత్రం. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకొక 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. కలర్సే కాదు, ప్యాటర్న్స్ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట చీరతో పాటు, అవి కూడా చూసేద్దాం. మన నెక్స్ట్ శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మనకి పట్టు స్టైల్ వస్తుందండి, గద్వాల్ పట్టు స్టైల్ ఉంటుంది అనమాట. ఇలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే మాత్రం అన్ని శారీస్ 100% కాటనే అండి. ఇవన్నీ కూడా మనం గంజి పెట్టుకుంటాం కదా, ఆ కాటన్ అండి. పట్టుకుంటే తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది మనకి ఇది ఏ కాటన్ అనేది. సో ఒక్కసారి మనం శారీని ఇలా చూసేద్దాం. సో మీకు ఈ శారీ డిజైన్ అనేది అర్థమైపోతుంది. చూసారా, చాలా బాగుంది కదా. అంటే ఫ్లోరలే కాదండి, డిఫరెంట్గా. అంటే చీరలో మనకి ఎప్పుడైనా సరే చెక్స్ వస్తే చాలా అందంగా ఉంటుంది. అలాంటిది కనిపించకుండా వస్తే చెక్స్, అది ఎలా అంటారా? ఒకసారి దగ్గరగా రండి, నేను చూపిస్తాను. మనం చూసుకున్నట్లయితే శారీ అంతా కూడా మనకి నేవీ బ్లూ కలర్ ఉంటుంది కదండి, నేవీ బ్లూ కలర్ వచ్చేసింది అనమాట. చెక్స్ అనేవి మనకి ఇక్కడ బిస్కెట్ కలర్లో వచ్చేసారు కదా, ఆ చెక్స్తో పాటు ఇక్కడ కనిపించినట్లుగా మీకు కనిపిస్తుందా, ఇక్కడ మనకి బ్లూ కలర్ చెక్స్ అన్నీ ఇచ్చేసారనమాట. చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు కదా. మనకి ఇక్కడ ఏదైతే బిస్కెట్ కలర్లో చెక్స్ ఇచ్చేసారో అవి మనకి ఇక్కడ బార్డర్లో కంప్లీట్గా బార్డర్ అని తెలిసేలాగా బిస్కెట్ కలర్ చెక్స్ ఇచ్చేసారండి. దానితో పాటు ఇక్కడ ఏవైతే మనకి ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ చేస్తున్నామని చెప్పామో అది ఇక్కడ మనకి కంప్లీట్గా కనిపిస్తుంది. చాలా అసలు ఎంత బాగా ఇచ్చేసారో చెప్పాలంటే. ఇక్కడంతా కూడా మనం మెంతి కలర్ అంటాం కదండి, మస్టర్డ్ ఎల్లో కలర్లో గ్యాప్గా మనకి డిజైన్ అనేది వచ్చేసింది అనమాట. చాలా బాగుందండి. ఇక్కడంతా కూడా మనకి మీరు చూసారా, ఫ్లవర్స్ టైప్లో డిజైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి. భలే ఉంది. మనం ఇక్కడ చిన్న బార్డర్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి పోచంపల్లి స్టైల్లో ఎంత అందంగా ఉందో, భలే ఉందండి. పోచంపల్లి స్టైల్లోనే ఎక్కువ మనకి టెంపుల్ బార్డర్ అనేది కనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. మనకి బార్డర్ అనేది కింద వస్తుంది, పైన కూడా వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి ఈ శారీకి మనం బ్లౌజ్ ఎలా వస్తుంది, పళ్ళు ఎలా వస్తుందో కూడా చూసేద్దాము. ఫస్ట్ బ్లౌజ్ ఎలా వస్తుందని చూసేద్దాము. బ్లౌజ్ అయితే చూడండి, చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే మాత్రం ఎంత బాగుందో. శారీలో ఏదైతే ప్యాటర్న్ ఉందో సేమ్ అదే ప్యాటర్న్ వచ్చేసింది అనమాట మనకి. బ్లౌజ్ అయితే మాత్రం భలే వచ్చేసిందండి. అసలు చూడండి, ఇలా పెట్టుకుంటే ఎంత బాగుందో శారీకి, చాలా బాగుంది కదా అసలుకి. ఇలా మనకి శారీలో ఏదైతే చెక్స్ ప్యాటర్న్ వచ్చేసిందో సేమ్ అదే ప్యాటర్న్ వచ్చేసిందండి. చాలా చాలా బాగుంది కదండి. చాలా సాఫ్ట్గా ఉందండి. ఎంత సాఫ్ట్గా ఉందో, తాకాలనిపిస్తూనే ఉంది. ఒక్కసారి మనం బ్లౌజ్ అనేది చూసేసాము కదా, ఇప్పుడు మనం కొంగు ఎలా వస్తుందో కూడా చూసేద్దాము. సూపర్గా ఇచ్చేసారండి. మనకి కొంగు అనేది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. ఒకసారి మనం కొంగు చూసేద్దాము. నేనేం చెప్పక్కర్లేదండి, మీకు కనిపించేస్తుంది, అంత అందంగా ఉంది కదా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కొంగు అనేది మనకి. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి డైమండ్ షేప్స్లో వచ్చేసిందండి. డైమండ్ షేప్స్లో వచ్చేసి ఇక్కడ మనకి బ్లౌజ్లో మనం బాగా చూడొచ్చు. బ్లౌజ్లో ఏవైతే మనకి ఇక్కడ డిజైన్ వచ్చేసిందో సేమ్ అవే డిజైన్ వచ్చేసిందండి.
ఎంత బాగా ఇచ్చేసారంటే చాలా శారీ మొత్తం కూడా మనకు అలాగే ఇచ్చేసారండి. కొంగుకి చాలా అందంగా ఇచ్చేసారండి. ఈ శారీస్ గురించి అసలు మనం చెప్పక్కర్లేదండి. లాస్ట్ టైం మనం వీడియోలో పెట్టినప్పుడు ఈ శారీ కోసం అయితే ఎంతమంది అడిగారో, ఎందుకంటే చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ మాత్రం మనకి కట్టుకున్నా చూసినా కూడా అంతే డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇదనమాట. ఇంకా నెక్స్ట్ 2 శారీస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాము. ఈ శారీ కూడా అండి అసలు ఎంతమంది అడిగారంటే లాస్ట్ టైం బ్లౌజ్ వచ్చేసింది. చాలా చాలా బాగుంటుందండి. మనకి మంచి ఇటుకరాయి పొడి కలర్ అని చెప్పాలి, అదే కరెక్ట్ కలర్ అండి. అదైతే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కలరు. ఒక్కసారి మనం శారీని దగ్గరగా చూసుకున్నట్లయితే శారీ మొత్తంలో కూడా మనకి ఖచ్చితంగా ముగ్గు పెట్టిన డిజైనే అండి. ఇదంతా కూడా ఎంత అందంగా ముగ్గు. నార్మల్గా అయితే ఇంగ్లీష్లో చెప్పాలంటే అబ్స్ట్రాక్ట్ డిజైన్ అంటాము, ఇంకా తెలుగులో చెప్పాలంటే ఇదంతా కూడా చక్కగా ముగ్గు పెట్టిన డిజైన్ ఇచ్చేసారండి. ఇదంతా కూడా మనం బాగా చూసుకున్నట్లయితే వరుసగా ఇవ్వలేదండి. చెక్స్ ఎలా అయితే ఇస్తారో అదే ప్యాటర్న్లో ఇచ్చేసారనమాట. ఇక్కడ మనకి చాలా చాలా బాగుందండి. భలే యూనిక్గా ఉంది చీర కూడా. ఇక్కడ మనం బార్డర్ చూసుకున్నట్లయితే బార్డర్ అనేది మనకి పెసర పచ్చ అంటాం కదా, అలాగే పెసర పచ్చలోనే కొంచెం లైట్ కలర్ అండి. సో మనకి తెలిసిపోతుంది పెసర, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పెసర పచ్చ కలరే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మాత్రం లైట్ కలర్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే 1 ఇంచ్ బార్డర్ అనేది మనకి ఇక్కడ అంతా కూడా ముగ్గు పెట్టేశారండి. 2 వైపులా ముగ్గులు పెట్టేసి అందంగా మనం ఇక్కడ చూసుకుంటే మనకి చిట్టి బటర్ఫ్లైలా అనిపిస్తుంది కదా. ఒకవైపు చూస్తే బటర్ఫ్లైలా అనిపిస్తుంది, ఇంకోవైపు చూస్తే నెమలి పురువిప్పినట్లు. కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇదంతా మనం కోన్లో డిజైన్ పెట్టుకుంటామండి. ఇలాగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం బ్లౌజ్ చూసినట్లయితే ఇక్కడ ఏవైతే మనకి డిజైన్ ఇచ్చేసారో సేమ్ అదే డిజైన్ మనకి ఇక్కడ బ్లౌజ్కి కూడా ఇచ్చేసారనమాట. ఒకసారి బ్లౌజ్ అనేది నేను మీకు చూపిస్తాను. ఎంత బాగుంది కదండి. సేమ్ మనకి ఇక్కడ బార్డర్లో ఏదైతే మనకి ముగ్గు పెట్టిన డిజైన్ ఇచ్చేసారో అది ఇక్కడ కూడా ఇచ్చేసారనమాట. చాలా బాగుందండి. ఒకసారి మనం పళ్ళు ఎలా ఉంటుందో కూడా చూసేద్దాము. ఆల్రెడీ ఈ శారీస్ మనం కాటన్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఐడియా ఉంటుందన్నమాట. కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి. అసలు చూడండి కొంగు అనేది ఎలా ఉందో చూసేయండి. చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుందండి. ఒక్కసారి మనం దగ్గరగా చూసుకున్నట్లయితే బార్డర్లు ఏదైతే డిజైన్ ఇచ్చారో అది డిజైన్ ఒకవైపు ఇచ్చేసారండి. ఆ తర్వాత మనకి చీరలో వచ్చిన డిజైన్ ఇచ్చేసారండి. మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి బార్డర్లో వచ్చిన డిజైన్ ఇచ్చేసారు, ఆ తర్వాత శారీలో వచ్చిన డిజైన్ ఇచ్చేసారండి. అలా మనకి శారీ మొత్తం కొంగులో ఇలా ఒకే చోట ఇచ్చేసారండి. చీరలో బార్డర్లో కలిపిన డిజైన్ మనకి కొంగులో ఇచ్చేసారనమాట. చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగున్నాయండి కాటన్ శారీస్లో. ఇన్ని రకాలు ఉంటాయా అనిపిస్తుంది నాకు. తీసిన ప్రతిసారి చూస్తున్న ప్రతిసారి అదే అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దాం. ఓన్లీ 5 శారీస్ మాత్రమే ఉన్నాయండి. ఈ 5 శారీస్ ఉన్నాయి. ఎవరికి నచ్చినప్పుడు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి ఆర్డర్ చేసేసుకోండి. శారీ కాస్ట్ అయితే మనకి 699 రూపీస్ పడుతుందండి. 699 రూపాయలు పడుతుంది. ఎందుకంటే మనం ప్రైస్ అనేది ఎప్పుడు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది, అక్కడ మీకు చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అందుకే ఒకసారి తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో 2 సార్లు చెప్తున్నాను అనమాట. ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ అండి. చాలా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ కట్టుకున్న తర్వాత ఎలాంటి వాళ్ళకైనా కూడా అంత అందాన్ని ఇస్తుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనకి శారీ అనేది పట్టుకున్న తర్వాత సేమ్ గంజి పట్టిన ఫీలే వస్తుందండి. ఎందుకంటే కాటన్ శారీస్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా గంజి పెట్టుకుంటాము, కానీ రెగ్యులర్గా సమ్మర్లో వేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇంకా వాష్ చేసేసుకొని వేసేసుకుంటాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గంజి పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి మనకి శారీ పట్టుకున్నప్పుడు ఫీల్ అయితే మాత్రం. ఒక్కసారి మనం శారీని దగ్గరగా చూసుకున్నట్లయితే శారీ మొత్తంలో మనకి ఇలాగా చక్కగా
కనిపించనిలాగా లోపల మనకి ఒక చక్రం అంటాం కదండి, చక్రం డిజైన్ అయితే ఇచ్చేసారండి. అదంతా కూడా శారీలో కనిపించినట్లు ఇచ్చేసారు. మధ్యలో మనకి ఇలాగా చూసారా, చుక్కలు పెట్టినట్లు ఎంత అందంగా ఇచ్చేసారు. మనకి ఈ శారీ కలర్ వచ్చేసి చక్కగా మంచి ఆనంద్ బ్లూ అంటాం కదండి, ఆనంద్ బ్లూకి పెసర పచ్చ అండి. ఇదైతే పెసర పొట్టు కాదండి, పెసర పచ్చ కలర్ అంటాం. ఇది మనము పెసర పచ్చ కలర్ వచ్చేసింది అనమాట. బ్లౌజ్ కూడా చూసారా ఎంత అందంగా ఉందో, భలే ఉందండి. బ్లౌజ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఈ శారీకి నాకు భలే నచ్చేసింది. బ్లౌజ్ చాలా చాలా బాగుందండి. ఒక్కసారి మనం ఇక్కడ బార్డర్ చూసుకున్నట్లయితే బార్డర్ కూడా మనకి పెసర పచ్చ కలర్ వచ్చేసిందండి. ఇదంతా కూడా మనకి చక్కగా రెండు డిజైన్లు కలిపి వచ్చేసిందండి. కనిపించినట్లుగా భలే అందంగా ఇచ్చేసారు కదండి. ఒక్కసారి మనం బ్లౌజ్ చూసేసాం కాబట్టి శారీ కొంగు ఎలా వస్తుందో కూడా చూసేద్దాము. చాలా బాగుందండి. మనకి డిజైన్ కూడా కనిపించినట్లు చాలా అందంగా ఇచ్చేసారు. ఒక్కసారి మనం దగ్గరకు వచ్చి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఎందుకు కనిపించినట్లుగా అంటున్నానా అనేది కదా. కనిపించినట్లుంది కదండి, భలే ఉందండి. చాలా చాలా బాగుంది. ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఇదండి ఎంత సాఫ్ట్గా ఉందండి. బ్లౌజ్ విషయానికి వస్తే మాత్రం నాకైతే తాకుతూ ఉండాలనిపిస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి, చూస్తారు కదా. మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుందండి. శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 699 అంటే 699 రూపాయలు పడుతుందండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఎవరైతే అంటే శారీని చూసిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి. ఎందుకు అంటే నేను ఎవ్రీ వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉన్నానండి, చూసిన వెంటనే అయితే 100% ఉంటాయి అండి. తర్వాత అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది మనం చెప్పలేమన్నమాట. ఉంటే చాలా హ్యాపీ, కానీ లేకపోతే మాత్రం సేమ్ డిజైన్ అనేది ఎప్పుడో ఒకసారి రిపీట్ అవుతుంది. కానీ ఈ మధ్య నేను అలాగే చాలా తెప్పించడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో అందరి లవ్ అండ్ సపోర్ట్ అసలు ఎప్పటికీ మర్చిపోలేనండి, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మాత్రం ప్లీజ్ విద్యాభారతి చిలుకలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా విద్యాస్ వస్త్రాలయ అని పేజ్ ఉందండి. అసలు మన కలెక్షన్ పేరే విద్యాస్ వస్త్రాలయ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.